తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ నత్తనడకన సాగుతోంది. ప్రత్యేక రాయితీ కోసం ప్రభుత్వం నెల రోజుల గడువు పెంచినా స్పందన కరువైంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గత నెల 31నే గడువు ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో 10% మంది కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించకపోవటం, సాంకేతికత సమస్యల కారణంగా మరో నెల పాటు పొడిగించారు. అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు అయిన అప్లికేషన్లలో కేవలం 10% మాత్రమే క్లియర్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిపై రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎల్ఆర్ఎస్ కు మరో 5 రోజులే గడువు. ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటి వరకు వచ్చింది 1098 కోట్లు మాత్రమే. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 7,000 కోట్లు రావచ్చని అంచనా. మరో నెల రోజుల పాటు గడువును పెంచే యోచనలో ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఎదురుచూపుల తర్వాత లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను అమలు చేస్తోంది ప్రభుత్వం. గత నెల మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు 25% రాయితీ ఇస్తున్నట్లు ఆఫర్ ప్రకటించింది రేవంత్ సర్కార్. అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్కు పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో మరో నెల రోజుల పాటు రాయితీ ఆఫర్ను పొడిగించి ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చింది. అయినప్పటికీ మొత్తం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లలో 10% మంది కూడా ఫీజు చెల్లించకపోవడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మరో నెల పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ గడువు పొడిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల మార్చి 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 1000 కోట్ల రూపాయల మేర ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు కాగా శుక్రవారం నాటికి 1098 కోట్లు మాత్రమే వసూలైందని తెలుస్తోంది. అంటే గడిచిన 25 రోజుల్లో కేవలం 98 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైంది. ఎల్ఆర్ఎస్ ద్వారా మొత్తం 7,000 కోట్లు వసూలవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటి వరకు అంతా కలిపి 1,500 కోట్లు కూడా వసూలు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 25.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చిన అప్లికేషన్లు 10,85,000 ఉండగా ఇందులో 2,25,000 మంది ఫీజు చెల్లించినట్టు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఇంకా 8,59,000 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సి ఉంది. మరో 5 రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో 1,00,000 మంది ఫీజు చెల్లించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అన్ని జిల్లాల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటి పరిష్కారంపై మున్సిపల్ కమిషనర్లకు అవగాహన లేకపోవడం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు వచ్చి అడిగినా మాకేం తెలియదని సమాధానాలిస్తున్నారని వాపోతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా చెల్లించాల్సిన ఫీజు చూపించి తరువాత నిషేధిత జాబితాలో మీ ప్లాట్ ఉందని చూపించడం, నిషేధిత జాబితా చూస్తే అందులో ప్లాట్ లేదని, ఫీజు చెల్లిద్దామంటే ఓపెన్ కావడం లేదని పలువురు దరఖాస్తుదారులు చెబుతున్నారు.